కల్తీ మద్యానికి సంబంధించి జోగి రమేష్ మీద, జోగి రమేష్ సోదరుడి మీద ఏదైతే సిట్టు రెండవ ఛార్జ్ షీటు దాఖలు చేసిందో అందులో వచ్చినటువంటి సంచలనాత్మక విషయాలు ఇప్పుడు జోగి రమేష్ మెడకు బలంగా ఉచ్చును బిగిస్తున్నాయి. గతంలో జోగి రమేష్ చెప్పిన మాట ఏంటంటే, ఈ అద్దేపల్లి జనార్దన్ అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదు, ఆ వ్యక్తితో నాకు పరిచయం లేదు, కేవలం మా బజారులో నివసించే ఒక వ్యక్తి మాత్రమే అని గతంలో జోగి రమేష్ చెప్పాడు. సరే, ఆ తర్వాత జోగి రమేష్కి అద్దేపల్లి జనార్దన్కి మధ్య జరిగినటువంటి ఆ వాట్సాప్ చాట్ కొంత బయటకు వచ్చింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి పాల్గొన్నటువంటి ఆ కార్యక్రమాలకు సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. సరే, అదంతా కూడా యాదృచ్ఛికంగా ఎక్కడో జరిగిందని చెప్పి అనుకోవచ్చు. అందుకనే వైసీపీ బలంగా మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి, ఎందుకు జోగి రమేష్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి రకరకాలుగా ప్రశ్నిస్తుంది. స్వయంగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి జోగి రమేష్ని అక్రమంగా ఇరికిచ్చారన్నారు. వాస్తవానికి ఎవరు దవ్వారు ఈ గొయ్య? ఈ అద్దేపల్లి జనార్దన్ అనే వ్యక్తితో కల్తీ మద్యం డ్రామాలు ఆడించిన వ్యక్తి ఎవరు? జోగి రమేష్. స్వయంగా అద్దేపల్లి జనార్దనే చెప్పాడు, కూటమి ప్రభుత్వం మీద బురద చల్లాలి, నువ్వు ములకల చెరువు, ఇబ్రహీంపట్నం 2 చోట్ల కూడా కల్తీ మద్యానికి ఏర్పాట్లు చేసి నువ్వు విదేశాలకు పారిపో, ఆ తరువాత కథ మొత్తం నేను నడిపిస్తానని చెప్పిన వ్యక్తి ఎవరు? జోగి రమేష్. అంటే చంద్రబాబు మీద బురద వేయాలని చెప్పి గొయ్యి తవ్వాడు. బాగానే ఉంది. బట్ ఈ గోతులో ఎవరు పడ్డారు? జోగి రమేష్ పడ్డాడు. ఎలా పడ్డాడు అంటే, నాకు సంబంధం లేదని చెప్పాడు కదా. ఇప్పుడు కల్తీ మద్యం సంగతి పక్కన పెట్టి 2022 నుంచి జరిగినటువంటి కల్తీ మద్యానికి సంబంధించిన తీగ మొత్తం కూడా లాగుతున్నారు. అంటే వైసీపీ హయాంలోనే కల్తీ మద్యానికి బీజం పడింది. అద్దేపల్లి జనార్దన్ ఇంకో మాట కూడా చెప్పాడు, నేను వైసీపీ హయాంలో కల్తీ మద్యం చేసిన మాట వాస్తవం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెయ్యాలి అనుకున్నాం కానీ పరిస్థితులు సహకరించలేదు, అధికారులు ప్రభుత్వం కూడా స్ట్రిక్ట్గా మారారు. సరే, ఎందుకు వచ్చిన తలనొప్పి, మొదటికే మోసం వద్దని చెప్పి మేము కల్తీ మద్యం ఆపేశా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను చేసి అమ్మలా. ఆ తర్వాత ఒకరోజు జోగి రమేష్ పిలిచి, ఇలా నువ్వు కల్తీ మద్యానికి ఏర్పాట్లు చెయ్యి, అది టీడీపీ నేతల మీద నెట్టి చంద్రబాబు మీద బురద జల్లాలని చెప్పి నాకు టాస్క్ ఇచ్చాడు, 3 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తానన్నాడు, నీకు సంబంధం లేదు, నిన్ను ఇందులో నీ ఇన్వాల్వ్మెంట్ రాకుండా నేను చూసుకుంటానన్నాడు. స్వయంగా ఇవన్నీ జనార్దనే చెప్పాడు. కానీ జోగి రమేష్ ఏమంటాడు, ఆ వ్యక్తి ఎవరో తెలియదు అంటాడు. కానీ సిట్టు నిన్న వేసినటువంటి రెండవ ఛార్జ్ షీట్లో కొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. అద్దేపల్లి జనార్దన్ ఖాతా నుంచి జోగి రమేష్కు 1,20,00,000 రూపాయలు అకౌంట్కి ట్రాన్స్ఫర్లు అయ్యాయి వివిధ సందర్భాలలో. 45 లక్షల రూపాయలు ఫిజికల్గా హ్యాండ్తో తీసుకెళ్లి జోగి రమేష్ సోదరుడికి అద్దేపల్లి జనార్దన్ ఇచ్చినట్టుగా కూడా ఆధారాలు దొరికాయి. దానితో పాటు ఫోన్ కాల్స్, ఇదే జోగి రమేష్కి జనార్దన్కి మధ్య దాదాపుగా 2 సంవత్సరాలలో 7,000 ఫోన్ కాల్స్ నడిచినట్టుగా ఒక ఛార్జ్ షీట్లో చెప్పినట్టుగా ఒక కథనం కూడా వచ్చింది. అంటే యావరేజ్న 24 నెలలకి 7,000 కాల్స్, అంటే యావరేజ్న రోజుకి 10 కాల్స్కి వీళ్ళిద్దరి మధ్య జరిగాయి. మరి ఏ బంధం లేకపోతే 7,000 కాల్స్ అద్దేపల్లి జనార్దన్తో జోగి రమేష్కి ఏంటి సంబంధం? అద్దేపల్లి జనార్దన్తో జోగి రమేష్కి ఏంటి ఆ బంధం? 7,000 కాల్స్ ఎందుకు మాట్లాడాడు? ఆ కాల్ డేటా మొత్తాన్ని కూడా కోర్టు ముందు ఉంచింది సిట్టు. సో ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కక్కలేక మింగలేక అని ఉంది. ఎందుకని? అసలు ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు అని చెప్పాడు కదా జోగి రమేష్. మరి ఇప్పుడు 7,000 కాల్స్ ఎలా మాట్లాడాడు? దానికి కాల్ రికార్డ్స్ ఆధారాలు ఉన్నాయి. అలాగే అకౌంట్కి డబ్బులు ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాయి? సిట్టు చెబుతున్నటువంటి లెక్క ప్రకారం ప్రతి నెల 3 నుంచి 5 లక్షల రూపాయలు లంచం రూపంలో జోగి రమేష్ సోదరుడికి అందుతున్నమాట వాస్తవం. అవి అద్దేపల్లి జనార్దన్ సోదరుడు తీసుకెళ్ళి ఇస్తున్నారు. సో ఇది ఫ్యాక్ట్. సో దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. అద్దేపల్లి నుంచి జోగికి నెలకు 5 లక్షల ముడుపులు, 2021-23 మధ్య సుమారు 1 కోటి రూపాయలు జమ. రమేష్ చిన్నాన్న ఆధ్వర్యంలో ఖాతాలు. 2023-25 మధ్య 7,000 ఫోన్ కాల్స్. నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్పై 100 పేజీల సప్లిమెంటరీ ఛార్జ్ షీటు దాఖలు చేసినటువంటి సిట్టు. సో ఇటు అదే బ్యాంకు ఖాతాలకు, జోగి ఖాతాకు అద్దేపల్లి జనార్దన్ ఖాతా నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి ఒకటి. రెండోది, వీరి మధ్య 7,000 కాల్స్ నడిచాయి. ఈ 2 చాలు వాళ్ళ మధ్య బంధం ఉంది అనటానికి. అది ఏ బంధమో వాళ్ళే చెప్పాలా. లిక్కర్ బంధం కాకపోతే, కల్తీ మద్యం బంధం కాకపోతే నువ్వు అన్ని ఫోన్ కాల్స్ ఎందుకు మాట్లాడాలి? అన్ని డబ్బులు నీ అకౌంట్లోకి ఎందుకు వచ్చి పడాలి? సో ఇది కమిషన్ల రూపంలోనే 1 కోటి రూపాయలు కొట్టేశాడు అంటే ఇంకా ఎంత కొట్టేసి ఉంటాడో చూడండి.
నకిలీ మద్యం వ్యవహారంలో సూత్రధారి అద్దేపల్లి జనార్దన్ రావు ఆయన సోదరుడు నుంచి వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్కు నెలకు 3 నుంచి 5 లక్షల రూపాయలు ముడుపులు అందినట్టుగా తెలిసింది. అదేవిధంగా అద్దేపల్లి సోదరులు జోగికి మధ్య 2023-25లో 7,000కు పైగా ఫోన్ సంభాషణలు జరిగాయి. ఈ మేరకు నకిలీ మద్యం కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు జోగి బ్రదర్స్పై సుమారు 100 పేజీలతో కూడిన సప్లిమెంటరీ ఛార్జిషీట్ను విజయవాడ 6వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాసు మెజిస్ట్రేట్ కోర్టులో బుధవారం అయితే సమర్పించారు. సిట్ అధికారులు 8 మంది నిందితులను డిసెంబర్ 5న తొలి ఛార్జ్షీట్లో దాఖలు చేశారు. ఆ తర్వాత జరిగింది మనందరికీ తెలిసిందే. నిందితుల మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన కాల్ డేటా, ఆర్థిక లావాదేవీలు అందులో వివరించినట్టుగా తెలిసింది. సుమారు 20 మంది సాక్షులను ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు, ఆయన సోదరుడు జగన్మోహన్ రావు, జోగి రమేష్ సోదరులతో ఉన్న బంధం మొత్తాన్ని కూడా డీటెయిల్డ్గా వివరించినట్టుగా తెలుస్తుంది. అద్దేపల్లి సోదరుల నుంచి జోగి బ్రదర్స్కు నెలకు 3 నుంచి 5 లక్షల రూపాయల వరకు ముడుపులు అందినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే అద్దేపల్లి జనార్దన్ రావు 2021 నుంచి నకిలీ మద్యం తయారీని ఎలా మొదలుపెట్టారనే అంశాన్ని కూడా వివరించారు. ఇక హైదరాబాద్లోని నిజాంపేట నుండి విజయవాడకు మద్యం సరుకుని ఏ విధంగా ఎంతెంత పంపారనే వివరాలు కూడా ఉన్నాయి. 2023లో మొత్తంగా సుమారు 500 టిన్ల మద్యాన్ని విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం కేంద్రానికి తరలించినట్టుగా కొన్ని ఆధారాలను కూడా వాళ్ళైతే సేకరించడం జరిగింది. సో ఇది మొత్తంగా వీరి మధ్య సంబంధం. ఇక అద్దేపల్లి సోదరుల నుంచి జోగి సోదరుల బ్యాంకు ఖాతాలకు సుమారు 60 లక్షల వరకు చెల్లింపులు జరిగాయని పేర్కొన్నారు. ఒక 45 లక్షలు మాత్రం స్వయంగా క్యాష్ రూపంలో తీసుకెళ్లి జోగి రమేష్ సోదరుడికైతే అద్దేపల్లి సోదరులు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి మరొక కథనం కూడా ఉంది, ఒకసారి చూద్దాం. సో చెరపాలంటే చెరిగిపోదులే, సాంకేతిక ఆధారాలతో జోగి అద్దేపల్లి మైత్రి బంధం గుట్టురట్టు. నకిలీ మద్యం వ్యవహారంలో కలిసే కుట్రకు పాల్పడ్డారని తేల్చిన సిట్టు. నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితులు తమకు తెలియదని, వారితో సంబంధం లేదని జోగి సోదరులు బుకాయించిన సిట్టు శాస్త్రీయ ఆధారాలు సేకరించింది. ఆర్థిక లావాదేవీలతో పాటు సాంకేతిక ఆధారాలు కీలకంగా మారాయి. ఇవి జోగి అద్దేపల్లి సోదరుల బంధాన్ని బయటపెట్టాయి. నకిలీ మద్యం వ్యవహారంలో రమేష్, రాము ముఖ్య పాత్ర పోషించారని కోర్టుకు సమర్పించినటువంటి అనుబంధ ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ఫోను, వాట్సాప్ కాల్స్లో తరచుగా మాట్లాడుకునే వాళ్ళని చెప్పి ఈ సందర్భంగా సిట్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. సో ఇబ్రహీంపట్నం నుంచే ఈ మొత్తానికి కూడా శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తుంది. ఈ కేసులో నిందితుల కాల్ డీటెయిల్స్, రికార్డులను సిట్ విశ్లేషించి ఇందులో ఎక్కువ మంది నిందితులు టవర్ లొకేషన్లు ఇబ్రహీంపట్నంలోనే చూపించాయి. ఇక్కడ నుంచే నకిలీ మద్యం తయారీకి ప్రణాళికకు కుట్ర తెరదీశారని తెలిపారు. సో కాల్ రికార్డింగ్లు, కామన్ లొకేషన్లు ఇబ్రహీంపట్నం, హైదరాబాద్, బెంగళూరులో చూపించాయి. సో ఈ కేసులో A1 నుంచి ఎవరైతే కొంతమంది నిందితులు ఉన్నారో వివిధ సందర్భాల్లో ఈ నిందితులందరూ కూడా ఒకే సెల్ టవర్ లొకేషన్ నుంచి మాట్లాడుకున్నారు. మీకు గతంలో వివేకానంద రెడ్డి హత్య సమయంలో కూడా గూగుల్ టేక్అవుట్ అనే ఒక విధానం ద్వారా అప్పుడు హత్య జరిగినప్పుడు నిందితులు ఎక్కడ ఉన్నారు అంటే అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నారు. సో వీళ్ళంతా హత్య జరిగిన సమయంలో అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నట్టుగా గూగుల్ టేక్అవుట్ అనే ఒక ఆధారంతో వాళ్ళు సాక్ష్యాలను అయితే బయట పెట్టారు. సో ఇప్పుడు కూడా అదేవిధంగా సెల్ టవర్ లొకేషన్లను అయితే వీళ్ళు సేకరించారు. 2025 ఏప్రిల్ 7న జనార్దన్ రావు అంటే A1గా ఉన్నటువంటి జగన్మోహన్ రావు A2, అలాగే రవి A4, జోగి రమేష్ A18, జోగి రాము A19 ఇబ్రహీంపట్నంలోనే ఉన్నారు. 2025 మే 5న ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం టవర్ లొకేషన్ పరిధిలో A1, A2, A4, A18, A19 ఉన్నారు. అలాగే 2025 జూన్ 6న అంటే దీనికి పథకం పన్నినప్పుడు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే కదా ఈ నకిలీ మద్యానికి స్కెచ్ చేసింది వాళ్ళు. సో 2025 జూన్ 6, జూలై 17, జూలై 27 తేదీల్లో వీరంతా ఇబ్రహీంపట్నం లొకేషన్లోనే ఉన్నారు. అలాగే 2025 సెప్టెంబర్ 23న A1, A18, A19 ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీ, ANR బార్ టవర్ల లొకేషన్లో ఉన్నారు. ANR బార్ అనేది మన జనార్దన్ రావుకి చెందినటువంటి బార్ అది. అలాగే 16 ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్, దానికి సంబంధించిన వివరాలు. అలాగే 45 లక్షల అందజేత. అద్దేపల్లి జనార్దన్ రావు, అద్దేపల్లి జగన్మోహన్ రావు అంటే అద్దేపల్లి సోదరులు ఇద్దరు కూడా
కూడా జోగి రమేష్ అతని సోదరుడు జోగి రాము మధ్య పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగాయి. జోగి రమేష్ ఆదేశాల మేరకే రాము నగదు తీసుకున్నట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. విడతల వారీగా 45 లక్షల రూపాయలను జోగి సోదరుడు తీసుకున్నట్టుగా తెలిపారు. యూపీఐ లావాదేవీలకు సంబంధించినటువంటి వివరాలను కూడా అధికారులు అయితే బయటపెట్టారు. ఇక చెల్లింపుల రూటింగ్లో రవి కీలక పాత్ర. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు A1, జగన్మోహన్ రావు A2కు తర్వాత మిగిలిన నిందితుల మధ్య A4గా ఉన్నటువంటి రవి మధ్యవర్తిగా వ్యవహరించారు. ఇద్దరు తరపున చెల్లింపులను పర్యవేక్షించారు. స్పిరిట్ ఎసెన్స్ సరఫరా చేసిన బాలాజీ, అతని కుమారుడు సుదర్శన్లకు మూతలు సీసాలు సరఫరా చేసిన ముత్తా మనోజ్ కుమారు, దారబోయిన ప్రసాదు, నకిలీ లేబళ్లను తయారు చేసిన సరఫరా చేసిన తలారి రంగయ్య, తాండ్రా రమేష్, అల్లా బక్షు, చెక్కా సతీష్లకు యూపీఐ బ్యాంక్ ఖాతాల ద్వారా నగదు బదిలీ. అంటే వీళ్ళు తయారు చేసినటువంటి నకిలీ మద్యానికి దాని లేబుల్ తయారు చేసింది ఒకడు, మూతలు చేసింది ఒకడు, దానికి నకిలీ మద్యం కోసం స్పిరిట్ సరఫరా చేసింది ఒకడు. సో వీళ్ళందరికీ కూడా చెల్లింపులన్నీ కూడా యూపీఐ ఖాతా నుంచి చెప్పారు. ఇవన్నిటికీ మధ్యవర్తిగా వ్యవహరించినటువంటి వ్యక్తి A4గా ఉన్నటువంటి రవి. సో అంటే మొత్తంగా ఇక్కడ ఇక ఎవరి ఖాతాలో ఎంత డబ్బులు ఎప్పుడు డ్రా చేశారు, తర్వాత అవి ఎక్కడ జమ అయ్యాయి అనే వివరాలను కూడా పోలీసులు అయితే క్లియర్ కట్గా అయితే ఇవ్వడం జరిగింది. మొత్తంగా కొన్ని సైంటిఫిక్ ఆధారాలు అంటే శాస్త్రీయ ఆధారాలతో జోగి రమేష్ ఆటను పోలీసులు కట్టిస్తున్నారు. ఎందుకు ఈ రోజుకి జోగి రమేష్ ఇంకా బెయిల్ మీద బయటకు రాలేకపోయాడు అంటే జోగి రమేష్ మెడకు బలంగా ఉచ్చు బిగుచుకుంది. అన్ని శాస్త్రీయ ఆధారాలతో పోలీసులైతే బలంగా ఉచ్చు బిగించారు. నేను మొదట్లో మీకు మాట చెప్పా, జోగి రమేష్ తవ్విన గోతులో జోగి రమేషే పడ్డాడని ఎందుకు చెప్పాను అంటే చంద్రబాబు మీద బురద జల్లాలనే కుబుద్ధితో గొయ్యి తవ్వితే ఆ గోతులో ఎవరు పడ్డారు, ఇప్పుడు ఎవరు తవ్వుకున్న గోతులో వాళ్ళే పడతారని పాతకాలపు సామెత ఒకటి ఉంది. ఆ ఎదుటి వ్యక్తి తప్పు చేయకపోయినా ఆ వ్యక్తిని ముంచాలని చూస్తే మనమే మునిగిపోతాం. ఇక్కడ ఎదుటి వ్యక్తి చంద్రబాబు గారి కోసం తవ్వినటువంటి గోతులో జోగి రమేష్ పడ్డాడు. ఇప్పుడు తేరుకోలేడు ఇక ఆ గోతిని పూర్తి చేయటమే మనం. పైన సిట్ అధికారులు ఆల్మోస్ట్ పూర్తి చేసినంత పని చేశారు. తర్వాత కోర్టు తీర్పు ఒకటే మిగిలింది అనుకోండి. సో అన్ని సైంటిఫిక్ ఆధారాలతో జోగి మెడకైతే ఉచ్చు బిగించారు. ఏది ఏమైనా మొత్తంగా నకిలీ మద్యం కేసులో జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గరైనటువంటి నాయకుడిగా పేరొందినటువంటి జోగి రమేష్, మాజీ మంత్రి, గతంలో చంద్రబాబు ఇంటి మీద దాడి చేసినటువంటి వ్యక్తి, తర్వాత చంద్రబాబుని అసెంబ్లీలో నానా రకాలుగా బూతులు మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు జైలులో ఊసలు లెక్కట్టాల్సిన పరిస్థితి. కర్మ అనేది ఒకటి ఉంటుంది, అది ఎప్పటికైనా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతుంది. ఆ రోజు అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడితే ఈరోజు కర్మ చూడండి, జైల్లో కూర్చోబెట్టింది, తీసుకెళ్ళి బెయిల్ మీద బయటికి కూడా రాలేని పరిస్థితి ఈరోజు జోగి రమేష్కు వచ్చింది. అంటే అది చేసినటువంటి పాపం. ఏది ఏమైనా మొత్తంగా నకిలీ మద్యం విషయంలో జోగి రమేష్ సోదరుల మెడకు బలంగా ఉచ్చు బిగుసుకుందనేది మాత్రం వాస్తవం.